కొద్దిగా అయితే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను ఆ రోజైతే. అసలేం జరిగిందంటే, ఒకరోజు ఈవినింగ్ వరకి నాకు కొంచెం చెస్ట్‌లో పెయినొచ్చింది. అది కంటిన్యూ అవుతూ మిడ్‌నైట్ వరకి అలాగే ఉందన్నమాట. 10:30 వరకి. సరే తగ్గుతుందిలే అనుకుంటే ఇంకా ఎక్కువైపోయింది. అసలు కూర్చోలేక, నిలబడలేక, పడుకోలేకపోయాను. సడెన్‌గా ఇంగా నాకు హార్ట్‌లో ప్రాబ్లమ్ వచ్చేసింది. నాకేమో అవుతుందన్న టెన్షన్‌తోని ఫుల్ పెయిన్ వచ్చేసరికి బీపీ మొత్తం డౌన్ అయిపోయి ఊపిరాడకుండా అయిపోయిందన్నమాట. అప్పటికప్పుడు మా ఆయన మాకు దగ్గర ఉన్న కింద అన్నయ్య వాళ్ళని పిలిస్తే వాళ్ళు తొందరగా నన్ను కార్‌లో హాస్పిటల్ తీసుకెళ్లారన్నమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఈ సెలైన్ పెట్టేసి 2 ఇంజెక్షన్స్, 2 సెలైన్స్ పెట్టిన తర్వాత కొంచెం కుదురుగా అయింది. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే అసలు, "మీకు ఫుడ్ పడలేదమ్మా. కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగుంది. మీకు టైంకి తినట్లేదు. మసాలా ఫుడ్డు, పులుపు, కారము, చాయ ఎస్పెషల్లీ ఇవన్నీ మానేయాలి. లేకపోతే మీకు ఇలాగే కంటిన్యూ అవుతుందని" చెప్పారు. మెయిన్ మనకు ప్రాబ్లమ్ వచ్చేది ఎక్కడ అనంటే టైంకి తినకుండా, టైంకి పడుకోకుండా ఉండడం అన్నమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే టైంకి తిని, టైంకి పడుకోవడం అస్సలు కుదరదన్నమాట. అట్లా ఉంటాయి గదా! ఇంకా టెన్షన్ పడడం అంటారా? మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఉంటాయి కంపల్సరీ. మిడిల్ క్లాస్ కష్టాలంటేనే అవి గదా! ఎనీవే నేను ఇంకోటి గూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీకు చాలా బాధ అనిపించినప్పుడు మీరేం జేస్తారు? అంటే ఏమన్నా కోప్పడతారా? లేపోతే ఎటన్నా బయటకెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటారా? ఏం జేస్తారు చెప్పండి? నేనైతే నాకు చాలా అనిపించిందనుకో, సైలెంట్‌గా వెళ్ళి ఏదో ఒక మూలన కూర్చొని ఏం జరుగుతుంది అసలు? ఎందుకిలా జరుగుతుందని జెప్పి ఆలోచిస్తూ ఉంటాననమాట. అందుకే హెల్త్ ఇష్యూస్ అన్నీ. చాలా ఎక్కువ థింక్ చేస్తాను. ఎక్కువగా బాధపడతాను. తొందరగా బాధపడతాను. తొందరగా మర్చిపోతాను గూడా. కాకపోతే ఆ బాధ బాగా కలిగినప్పుడు ఏం జేయాలో తెలియని పరిస్థితిలో వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఎందుకు ఇట్లా నాకు బాధ కలుగుతుంది అని బాగా డీప్‌గా ఆలోచిస్తాననమాట. అది నా హెల్త్‌ని దెబ్బ కొడుతుంది. మీరు గూడా ఇలా చేసుకోకండి. ఓకేనా? మీకు గూడా తెలుస్తుందని చెప్పి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.